వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 16వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఊహించని డబ్బు అనేది ఈ సమయంలో మీకు రాబోతుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కడి నుండి అనేది మీకు డబ్బు రాబోతుంది. అలాగే మీరు జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజున ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఈ మేషరాశి వారి గురించి అయితే మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఈ రాశి వారు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు, ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు, నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం, అలాగే వ్యాపారంలో నష్టం రావటం, కోర్టు శత్రు సమస్యలు, అత్తాకోడన్ల ఆస్తి తగాదాలు, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం అయితే చెబుతున్నారు. మీ అన్ని సమస్యలకి గవ్వలు వేసి కూడా పరిహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 9908611827. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా అయితే ఈ యొక్క మేషరాశి వారి గుణగణాలను మనం ముందుగా అయితే తెలుసుకుందాం. మీరు చాలా గంభీరంగా అయితే కనిపిస్తారు. ఎక్కువగా అంటే పెద్దగా ఎవరితో కూడా కలవటం అనేది మీకు నచ్చదు. నేటి సమాజానికి అంటే ఈ మేషరాశి వారికి అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్లుగా మీ యొక్క భావన. అందరితో పెద్దగా కలవటం మీకు ఇష్టం లేదు. ఒంటరిగానే ఎక్కువగా గడుపుతారు. మీ మనసులో ఏముంది కూడా ఎవరికి కూడా చెప్పుకోరు. కాబట్టి మీ హృదయం చాలా లోతుగా ఉంటుంది. ఎవరికైనా ప్రేమనిస్తే కనుక ఈ యొక్క మేషరాశి వారికి అయితే మాత్రం ప్రాణప్రదంగా అయితే ఎక్కువగా ప్రేమను పట్టేస్తారు. ఒక్కసారి నమ్మితే ఆ వ్యక్తిని విడిచిపెట్టరు. అదే సమయంలో మోసం గనక జరిగితే మీ మధ్య ఆ బాధని ఎన్నాళ్ళైనా కానీ మర్చిపోకండి. అయితే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి అయితే ఉంటుంది. అంటే ఎదుటివారు ఎలా ఉంటున్నారో, వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు ఇట్టే కూడా ఈ రాశి వారికి అయితే త్వరగా గుర్తించేటువంటి శక్తి మీలో ఉంటుంది. అందుకే చాలామంది కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు బయటకి తక్కువగా మాట్లాడిన లోపల చాలా ఆలోచనలు కూడా ఉంటాయంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరి మంచివారు, ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు అనేది మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు. అయితే మీకు ఈ రాశి వరకైతే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్ని బయటకు చూపించకపోయినా ఒక్కసారి కోపం వస్తే ఎదుటివారు తట్టుకోలేరు. మాటలతోటి ఎదుటి వ్యక్తులని గాయపరుస్తారు. కానీ కోపం తగ్గిన తర్వాత ఈ రాశి వారికైతే తర్వాత మరల మీ బాధపడతారు. అంటే బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఇక కుటుంబం కోసమైతే ఈ రాశివారు చాలా త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. మీ బాధను ఎవరికి చెప్పకుండా ఒంటరిగా భరిస్తూ, అలాగే ఈ రాశి వారికి సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే గౌరవం ఉంటుంది అనేది కూడా మీకు బాగా తెలుసు. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మీకు ఈ రాశికి చెందిన వారు మానసిక ఒత్తిడితో అయితే బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మీరు ప్రతి విషయాన్ని కూడా మీ గుండెల్లో దాచిపెట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండటం, నాకెందుకు జరిగిపోయింది, నా కుటుంబానికి ఏదైనా జరుగుతుందేమో అని మీకు తెలియనటువంటి ఒక నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఇక ఈ రాశి వారికి ఆలోచనలకు గురైపోతున్నారు. ఈ స్వభావం ఇంకా ఈ మధ్యకాలంలో బయటపడుతుందంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి.
ఇక ఈ మేషరాశి వారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. చిన్న విషయాన్ని పెద్దగా భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే అవి మీ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రతికూల అనేది ప్రభావాన్ని అయితే చూపించవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న ఈ రాశి వారిపై పై అధికారుల నుండి అయితే ఈ రాశి వారికి అయితే ఈ మేషరాశి వారికి తీవ్రమైన ఒత్తిడి గురయ్యే సూచనలు అయితే ఉంటాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా పని చేసినా మీ పనితీరును ఎక్కువగా చేసి చూపటానికి శత్రువులు లేదా మీపై అసూయ కలిగిన వారు అయితే ప్రయత్నిస్తారు. ఈ సమయంలో చేసిన శ్రమకు తగిన గుర్తింపు రాకపోవటం, పైగా అనవసరమైన వీరికైతే నిందలు, తప్పు ఆరోపణలు ఎదుర్కోవాల్సిందైతే రావచ్చు. దీనివల్ల మానసికంగా మీరు బాగా కూడా కృంగిపోతూ ఉంటారు. వ్యాపారస్తుల విషయంలో చూస్తే పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటం, లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా రావటం, భాగస్వాములతో విభేదాలు తలెత్తడం వంటి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ గ్రహణం ఈ సమయంలో అయితే కలహాలు మీ జీవితంలో అయితే ఈ సమయంలో ఈ రాశి వారికైతే ఈ మేష రాశిలో పుట్టిన వారికైతే గ్రహస్థితుల కారణమైతే అవుతుంది. జీవిత భాగస్వాములతో మాటలు, తగాదాలు, కుటుంబ సభ్యులతో భావోద్వేగ దూరం పెరగవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి కొంచెం మీ ఆరోగ్యాన్ని కేర్ఫుల్గా చూసుకోవటం చాలా మంచిది. ఇక సాధారణంగా శాంతంగా స్థిరంగా ఉండి రాశివారు ఈ కాలంలో కలతలకు గురవుతూ ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు అవ్వటం, మాటలు తగాదాలు పెరగటం వల్ల గృహ వాతావరణం అశాంతంగా మారుతుంది. కాబట్టి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడి ఒకరినొకరు అపార్థం చేసుకోలేని పరిస్థితులు అయితే రావచ్చు. తల్లి గారి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ సమయం అయితే గ్రహ ప్రభావంతో అయితే ఆమెకు శరీర బలహీనత, పాదవాద్యాలు మళ్ళీ బయటపడే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఇక ఈ మేషరాశి వారికి ఆసుపత్రుల వైద్యుల ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశివారు సహజంగా విలాసవంతులకి, సౌకర్యాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. కానీ ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు చేసి ఇక ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంలో మారే ప్రమాదం అయితే ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకపోవటం, ఖర్చులు అనేవి పెరగటం వలన మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని అయితే పూర్తిగా అర్థం చేసుకోవటం వల్ల ఒంటరితనం, నిరాశ భావన మిమ్మల్ని అయితే ఇక ఈ రాశి వారిని వేధించవచ్చు. ఉద్యోగస్తులకి విషయంలో చూస్తే ఇష్టం లేని చోటకు బదిలీ అవ్వటం అనేది, మార్పులు రావటం లేదా పని ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కూడా రావచ్చు అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి భూమికి సంబంధించిన లావాదేవీలకు, పెద్ద ఒప్పందాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం చాలా మంచిది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున మీరు ఊహించినటువంటి దగ్గర నుండి అయితే డబ్బు రాబోతుంది. ఎందుకంటే మీరు అస్సలు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఎవరికైనా అప్పుగా ఇచ్చి లేదా ఎవరికైనా మీరు ఏదైనా తీర్చడం వల్ల వారు ఇంకా కూడా మీకు తిరిగి ఇవ్వటం లేదని ఎన్నో రోజుల నుంచి రాశివారైతే బాధపడుతున్నారు. ఇక అలాంటి వారికి అయితే మీరు ఊహించినటువంటి దగ్గర నుండి అయితే ఈ రోజున డబ్బు అందుకునే అవకాశం అయితే ఈ సమయంలో మేషరాశి వారికి అయితే కనిపిస్తూ ఉందంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆ యొక్క డబ్బు గురించి కూడా మీరు వదిలేసుకున్నారు. ఇక మన జీవితంలో ఆ డబ్బుని మనం తీసుకునే అవకాశాలు అయితే ఇక లేవు అనేది మీరు ఆశలు కూడా వదిలేసుకున్నారు. అలాంటి ఆశలు అనేవి ఈ రోజున అంటే ఈ సమయంలో అయితే మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే అనేది చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఆగస్టు 16వ తేదీన ఆదివారం రోజునైతే జరగబోయేది మాత్రం 100% ఇదే. కాబట్టి ఎక్కడున్నా సరే మీరు భూమండలంలో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, గ్రహస్థితుల గురించి అయితే అన్నీ కూడా పూర్తిగా తెలపడం అనేది జరిగింది ఈ వీడియోలో. కనుక ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడటానికి మీ వంతు మీరు ప్రయత్నం అనేది చేయండి. ఇక ఈ మేషరాశి వరకు అయితే ఈ రోజున అయితే జరగబోయేది మాత్రం 100% ఇది అయితే చెప్పుకోవచ్చు.